ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆంటీ ఆరోహి ఆంటీ ఏడవకండి ఏడవకండి ఆంటీ. అమ్మా నందు రాలేదా? నందుని తీసుకురాలేదా? చెప్పమ్మా. లేదు, నేను తనని తీసుకురావడానికే బయలుదేరాను. కానీ అసలు ముందు మీరెలా ఉన్నారో ఏంటో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇంత జరిగాక ఇంకా నేను ఎలా ఉంటానమ్మా? వాడక్కడ పోలీస్ స్టేషన్లో ఎంత కష్టపడుతున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో అని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆంటీ, నందు చాలా మంచివాడు. తను ఏ తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. మీరు కంగారు పడకండి. నందుని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నేనుండగా నందుకి ఏమీ కాదు. నేను హామీ ఇస్తున్నాను కదా. నేను కేవలం టీవీ ఛానల్ హెడ్ మాత్రమే కాదు, నందుకి బెస్ట్ ఫ్రెండ్ని కూడా. నా ఫ్రెండ్ అక్కడ కష్టపడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? అతని గురించి ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నందుని నిజాయితీపరుడని నమ్ముతున్నాను. మీరేం భయపడకండి ఆంటీ, కంగారు పడకండి. చెడ్డవాడు శిక్ష పడకుండా తప్పించుకోవడం ఎంత తప్పో, మంచివాడికి శిక్ష పడటం అనేది అంతే తప్పు. ఆ తప్పు నేను జరగనివ్వను. నేను న్యూస్ చూడగానే షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పోలీసులు నందుని అరెస్ట్ చేశారు. అందుకే అర్ధరాత్రైనా అసలు మీరెలా ఉన్నారు, ఎంత కంగారు పడుతున్నారు అని ముందు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. మా తల్లే, నువ్వు కాబట్టి మా గురించి ఆలోచించి ఈ ఇంటికొచ్చావు. అదే మా ఇంటి కోడలు కనీసం మేమేమయ్యామో అని పట్టించుకోవడం లేదు. ఒక ఫోన్ కూడా చేయటం లేదు. నేను మీకు అండగా ఉండగా మీరు ఇంకొకరి దగ్గర నుంచి సాయం ఎందుకు ఆశిస్తారు? నేనున్నాను కదా. డోంట్ వరీ. నందు మీద ఈగ వాలకుండా అతన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. తన మీద ఎలాంటి అపనిందలు పడకుండా కడిగిన ముత్యంలా బయటికి తీసుకొస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. అది కాదమ్మా, నాకు చిన్న అనుమానం. అసలు వాడిని స్ట్రింగ్ ఆపరేషన్కి పంపించింది నువ్వే కదా? మరి నువ్వు చెప్పిన చోటుకే కదా వాడు వెళ్ళాడు. అలాంటిది వాడు ఎలా అక్కడ ఇరుక్కున్నాడు? నాకేం అర్థం కావట్లేదు. ఊరి నాయనో, ఇది పైకి అమాయకంగానే కనిపిస్తుంది, కానీ లాజిక్లు గట్టిగా పట్టుకుంటోంది. ఆంటీ, నేను వెళ్ళమని చెప్పింది వేరే హోటల్కి, కానీ నందు అక్కడికి వెళ్లకుండా మరి ఈ హోటల్కి ఎలా వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. నేను నందుకి చెప్పాను కూడా, ఆ హోటల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టాను, నువ్వు వెళ్ళగానే అక్కడికి పోలీసులు కూడా నీకు ప్రొటెక్షన్గా వస్తారని కూడా చెప్పాను. నేను ఫోన్ చేస్తే వెళ్తున్నాను అని చెప్పాడు, కానీ నేను చెప్పిన హోటల్కి వెళ్లకుండా మరి అక్కడికెందుకు వెళ్ళాడు? అక్కడ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పట్టుపడ్డాడు? ఇదంతా ఒక మిస్టరీగా ఉంది.
నేను ఇంకా లైవ్ వస్తుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ కూర్చున్నాను. అంతలో నందు దగ్గర నుంచి రావాల్సిన లైవ్ మేఘన దగ్గర నుంచి వచ్చింది. ఆ లైవ్ లో నందు ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదాంటీ నేను. నువ్వే కాదమ్మా, మేము ఊహించలేదు. ఏదో శని దేవత మా నెత్తి మీద కూర్చున్నట్టుంది. ఈ మధ్య మా ఇంట్లో అన్నీ ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మేఘనికి ఉన్న తెలివితేటలకి ధైర్యానికి నందు నిర్దోషి అని అక్కడ ప్రూవ్ చేసి బయటకు తీసుకురావడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. ఎప్పటికప్పుడు తను ఈ స్టింగ్ ఆపరేషన్లో భాగంగానే లోపలున్నాడని ఒక్క మాట చెప్పుంటే పోలీసులు కూడా ఏం చేసుండేవాళ్లు కాదు. ఛానల్ నుంచి నేను కూడా తనకు సపోర్ట్ చేసి ఉండేదాన్ని. మరి అలా చెయ్యలేదు అంటే నందుని మేఘన ఏమైనా అనుమానిస్తోందా? ఉండండి, అసలు అక్కడ ఏం జరిగిందో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. నమస్తే సార్, నేను ఆరోహిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. అవును, అక్కడ మా రిపోర్టర్ మేఘన ఉందా? ఉంది మేడం. తను నందుని కలిసిందా? ఇంకా లేదు మేడం. సరే, ఇంకా ఆవిడ పట్టించుకున్నప్పుడు మాకు మాత్రం ఏమైందని మేము కూడా సైలెంట్గా ఊరుకున్నాం మేడం. మేడం, ఆవిడ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అని నాకు కూడా అనుమానంగానే ఉంది. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే ఈ విషయంలో మంచిది మేడం. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు అయ్యేలా ఉంది. మీరు ముందుగానే జాగ్రత్త పడకపోయారంటే అతని కెరియర్ నాశనం అయిపోతుంది మేడం. లేదు లేదు, నేను బయలుదేరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నందు బయటికి రావాలి. వస్తాడు. నేను మీకు చెప్తున్నాను, నందుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. అవసరమైతే నేను డైరెక్ట్గా డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. అలాగే మేడం. మీరు చెప్పిన తర్వాత జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటానా? ఓకే మేడం, ఉంటాను మేడం. అమ్మా ఆరోహి, ఇప్పుడు మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. ఏం చేసైనా సరే నందుని మాత్రం బయటికి తీసుకురా తల్లి. అయ్యో, ఏంటంటే మీరు? అమ్మా, దేవతలా వచ్చావు. ఆ ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నాడో విన్నావు కదా. నిజంగా వాడి జీవితం నాశనం అయిపోతుందమ్మా. ఏదో విధంగా వాడిని బయటికి తీసుకురా. మేఘను ఎలాగో పట్టించుకోవటం లేదు. కనీసం నువ్వైనా కాపాడు తల్లి. అయ్యయ్యో, మీరు నాకు ఇంతలా చెప్పాలా? నందు విషయంలో మీరేం భయపడకండి. నేనిప్పుడు అక్కడికి వెళ్తున్నాను కదా. చూడండి, రేపు తెల్లారేసరికల్లా నందు మీ దగ్గర ఉంటాడు. ఒక్క నిమిషం అమ్మా, నేను కూడా వస్తానమ్మా. వాడిని చూడాలనుంది. వద్దా ఆంటీ, ఇప్పుడు మీరక్కడికి రావద్దు. అది కదమ్మా, వాడు ఎలా ఉన్నాడో ఏంటో. ఆంటీ, ఈ పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్తే నందుని అలా పోలీస్ స్టేషన్లో చూసి మీరు తట్టుకోలేరు. నేనింటికి తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను కదా. ప్లీజ్, నేనొక్కదాన్ని వెళ్ళొస్తాను. డోంట్ వరీ ఆంటీ. అమ్మా, ఒక్క నిమిషం. అమ్మా, ఇది నేను వాడి కోసం విజయవాడ అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చాను. వాడి చేతికి కడితే ఇది పోగొట్టుకున్నాడమ్మా. నువ్వెలాగో వెళ్తున్నావుగా, నువ్వే వాడి చేతికి కట్టమ్మా. ఇది వాడి చేతికుంటే అంత మంచి జరుగుతుంది. ప్లీజ్. అలాగే ఆంటీ.
మేడం తను ఇక్కడే ఉంది మేడం. లేదు మేడం, వెళ్ళలేదు. తనతో పాటు ఇద్దరు వచ్చారు మేడం, వాళ్ళు బయటికి వెళ్ళారు. అవును మేడం. ఇది ఇంకా లేట్ చేస్తే బాగుండదేమో మేడం. సరే మేడం, అలాగే మేడం. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, చూడండి. సార్, అది సిఐ గారు బహుశా రావడం ఇంకా లేట్ అవుతుందేమో. అలా అంటే ఎలా సార్? నేను ఎప్పటి నుంచో ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాను. నా భర్తను చూసుకునే అవకాశం లేకుండా చేస్తే ఎలా సార్? ఒక్కసారి మాట్లాడాలి సార్. నాకు తెలుసండి మీ బాధ. ఆరోహి మేడం ఫోన్ చేశారు. ఆవిడ సిఐ గారితో ఆల్రెడీ మాట్లాడున్నారు. ఆయన ఆల్రెడీ పర్మిషన్ కూడా ఇచ్చారు. మీరు వెళ్ళి మీ వారిని చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యి నందు, ఇట్రా. నిన్ను చూడడానికి మీ ఆవిడ వచ్చింది. కొంచెం మర్యాదగా పిలవండి సార్. ఎందుకంత ర్యాష్గా పిలుస్తున్నారు? మర్యాదలు ఇచ్చే సన్మానాలు చేయడానికి ఇదేం సన్మాన సభ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ ఇలాగే పిలుస్తారు. మాట్లాడండి. నందు, నందు, ఇటు చూడు నందు. అవసరం లేదు. ఏంటో చెప్పు. నందు, ఏంటిది? అసలేంటిదంతా? నందు, ఒక్కసారి ఇటు చూడు, నీతో మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడాలి? నువ్వు మాట్లాడాల్సిందంతా ఆల్రెడీ మాట్లాడేశావు. చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేసావు కదా. ఇప్పుడు కొత్తగా మాట్లాడడానికి ఏముంది? ఎందుకు నందు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కళ్ళు మూసి తెరిచేలోగా అంతా తారుమారైపోయింది. ప్లీజ్ నందు, ఒక్కసారి ఇటు చూడు, నన్ను చూడు నందు. నా కళ్ళలోకి చూసి మాట్లాడు. ఏం చూడాలి? ఎందుకు చూడాలి? కట్టుకున్న పెళ్ళాం చేత దోషిగా ప్రపంచం ముందు నిలబడినందుకు అవమానంతో చూడమంటావా? లేదంటే నీకు పేరు రావడం కోసం కట్టుకున్న భర్తని కూడా అవమానించి ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన నీ గొప్పతనాన్ని, నీ నిజాయితీని మెచ్చుకుంటూ నిన్ను చూడమంటావా? ఎందుకు నందు అలా మాట్లాడుతున్నావు? నీకోసం నేను ఎంత తప్పని పడుతున్నానో తెలుసా? అసలు నిన్ను బయటికి తీసుకురావడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నేను ఊహించలేదు నందు, ఆ క్షణం నువ్వు అక్కడ ఉంటావని నేను అసలు ఊహించలేదు. చుట్టూ జనం, పోలీసులు, వాళ్ళందరి ముందు నేనేం మాట్లాడాలి? నేను ఆ పరిస్థితుల్లో అక్కడ చూసేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయింది. అసలు నువ్వు అక్కడ ఎందుకున్నావు నందు? స్టింగ్ ఆపరేషన్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చావు కదా. నేనెందుకున్నానో ఏంటో నువ్వు తెలుసుకొని చెప్పాల్సింది. నన్నెందుకు అడుగుతున్నావు? ప్లీజ్ నందు, ఏమైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం నువ్వు నాకు దయచేసి నిజం చెప్పు. నా కళ్ళలోకి చూసి అక్కడేం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలి? అక్కడ ఏం జరిగింది? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వేరు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళితే అక్కడ ఒక విఐపీ దొరకాలి గాని ఆ ప్లేస్ లో నువ్వెందుకున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? అంటే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు నందు? నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం నా బాధ్యత. దయచేసి చెప్పు. ఏం చెప్పాలి? ఏ అక్కడ ఏం జరిగిందో నువ్వు చూడలేదా? నీకు తెలీదా? నేను చూసింది వేరు, కానీ ఆ క్షణంలో నా ద్వారా ప్రపంచం చూసింది వేరు. ప్రపంచానికి జరిగిందేంటో చెప్పాలంటే ముందు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. నిజం బ్రతికి బట్ట కట్టాలంటే సాక్ష్యాలు, ఆధారాలు అవసరం. సాక్ష్యం లేదే జనాలు నమ్మరు, చట్టం కూడా నమ్మదు, న్యాయం కూడా జరగదు.
లైవ్ లో నువ్వు ఆ అమ్మాయితో కనిపించావు. రేపు తను కోర్టులో ప్రధాన సాక్షి అవుతుంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నే రేపు కోర్టులో నిలబెట్టి ఆ లాయర్స్ అడుగుతారు. అప్పుడేం సమాధానం చెప్తావు నందు? వాళ్ళందరి ముందైనా నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయికి నీకు పరిచయం ఏంటి, ఇలా చాలా ప్రశ్నలతో నిందిస్తారు. వాళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పగలగాలంటే ముందు ఏం జరిగిందో నాకు తెలియాలి. దయచేసి నాతో కోపంగా కాకుండా కాస్త పాజిటివ్ గా మాట్లాడు నందు. అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే నీకు ఆవేశం రావడం సహజం. నేను నిన్ను కావాలని పట్టించానని నువ్వు అపోహపడ్డం కూడా సహజమే. కానీ అక్కడ జరిగింది వేరు, నిజం వేరు నందు. ఆ నిజం నీకు నాకు తప్ప ప్రపంచానికి తెలీదు. ఆ నిజాలన్నీ ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది నందు. ఇప్పుడు నువ్వు ముందు బయటికి రావాలి. నీకు బయలు దొరకాలి. బయలు రావాలంటే అక్కడ జరిగింది నిజం కాదు, ఎవరో నిన్ను ట్రాప్ చేసి అక్కడ ఇరికించారని మనం జడ్జి గారిని నమ్మించాలి. నువ్వు నాకు వివరాలు చెప్తే నేను లాయర్తో మాట్లాడి నీకు బెయిల్ వచ్చేలా చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను నందు. ప్లీజ్ కోఆపరేట్. వావ్, చాలా బాగుంది మేఘనా. నన్ను నువ్వే అరెస్ట్ చేయించి, నువ్వే తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించి, ఇప్పుడు నువ్వే నాకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తావా? హ్, ఒక రిపోర్టర్గా సిన్సియర్గా నువ్వు చేయాల్సిన డ్యూటీ నువ్వు చేశావు. చాలు, అక్కడితోనే నీ డ్యూటీ అయిపోయింది. నేను చేసింది డ్యూటీ కాదు నందు. జర్నలిజం అనేది ఒక బాధ్యత, సామాజిక బాధ్యత. అది చెప్పింది కూడా నువ్వే. సమాజంలో జరిగే మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు చెప్పే బాధ్యత నేను తీసుకున్నాను. అందులో భాగంగానే నేను అక్కడికి స్ట్రింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఊహించని విధంగా నువ్వు కనిపించావు. ఆ క్షణంలో నాకు మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. కానీ ఇప్పుడు అడగాలి, నిజానిజాలు నేను తెలుసుకోవాలి. నీ భార్యగానే కాదు, ఒక రిపోర్టర్గా కూడా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత నా మీద ఉంది. నీ ఒక్కడితోనే ఆగిపోలేదు. ఆ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళి లేడీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేయాలి. మీ సమాధానాలని బేస్ చేసుకుని నేను బెయిల్ కోసం అప్లై చేయాలి. ఆ తర్వాత నేను నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం సాక్ష్యాధారాలు సంపాదించాలి. అవసరం లేదు. నువ్వు నా కోసం ఏం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా నాకేదైనా సహాయం చెయ్యాలనుకుంటే నువ్వు వెళ్ళి మా అమ్మని పంపించు. నన్ను ఎలా బయటికి తీసుకురావాలో మా అమ్మకి బాగా తెలుసు. మా అమ్మ నా కోసం ఏదైనా చేస్తుంది. నేను మా అమ్మతోనే మాట్లాడతాను. దయచేసి నువ్వు వెళ్ళు మేఘనా. అంటే అంటే నేను పరాయిదన్నా నందు? పరాయిదాన్ని అయిపోయానా? ఎందుకు నందు నా మీద ఇంత కోపం పెంచుకుంటున్నావు? నువ్వు కూడా ఒక రిపోర్టర్వే కదా. ఒక్క క్షణం ఆ స్పాట్లో నా బదులు నువ్వుండే ఆలోచించు. ఆ ప్లేస్లో నీ బదులు నేనుండుంటే నువ్వేమనుకునేవాడివి? ప్రపంచంలో ఎవరైనా ముందు కళ్ళతో చూసిందానే నమ్ముతారు, తర్వాత నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు నందు. అంటే నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావా? అయ్యో, నేను చెప్పేది అది కాదు. చాలు మేఘనా, చాలు. నీతో వాదించలేను. నీకు చేతనైతే వెళ్ళి మా అమ్మని పిలుచుకోనరా. లేదు నందు, అత్తయ్య గారు నేను ఇలా చూస్తే తట్టుకోలేరు. అయినా ఆవిడ రావడం ఏంటి? నేనున్నాను కదా. నేను బెయిల్కి ఏర్పాటు చేస్తాను. నీకు బెయిల్ తీసుకొచ్చేదాకా నేను కూడా ఇక్కడే ఉంటాను. వెళ్తే ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం. వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నావు మేఘనా. వద్దు, దయచేసి అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకు. ఆల్రెడీ ఒక స్టార్ రిపోర్టర్గా నీకెంత పేరు రావాలో అంత పేరు వచ్చింది. కట్టుకున్న భర్తనే జైల్లో పెట్టించిన గొప్ప రిపోర్టర్గా అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు, కీర్తిస్తున్నారు. ఇప్పుడు ఇంకో మెట్టు ఎదగడం కోసం నా కేసు నువ్వు పావుగా వాడుకోవాల్సిన అవసరం లేదు. నందు, నువ్వు పూర్తిగా నా మీద నెగటివ్ గా ఉన్నావని
నాకు అర్థమవుతోంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. నేను ఎదగడం కోసం నిన్ను పావగా వాడుకునే మనిషినా నేను? అసలు రిపోర్టర్గా ఈ రోజు నేనున్నాను అంటే కారణం నువ్వు. మనిద్దరి మధ్య ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసినప్పుడే నేను ఆ జాబ్కి రిజైన్ చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. నేనేది కావాలని చేసింది కాదు నందు. నేను నీ ప్రేమని కోరుకుంటాను కానీ నీ పతనాన్ని కోరుకోను. నీ పతనం మీద నా భవిష్యత్తును నిర్మించుకునేంత స్వార్థపరాల్ని కాదు నందు. దయచేసి అర్థం చేసుకున్నందు. మేడం, టైం అయిపోయింది, మీరు బయలుదేరండి. అది కాదు సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. నా భర్తతో నేను కాసేపు మాట్లాడాలి. మేడం, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ తెల్లవారైపోయింది. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారంటే నైట్ అంతా ఒక లేడీని పోలీస్ స్టేషన్లో ఉంచారని బయట తెలిసిందంటే మా ఉద్యోగాలు పోతాయి మేడం. మీరు ఇంకా ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే ఎలాగూ ఇంకో గంటలో తెల్లారిపోతుంది. ఆ తర్వాత రండి మేడం, ప్లీజ్. నందు, నీకు నాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది మనం తర్వాత సాల్వ్ చేసుకుందాం. దయచేసి నాకు నిజమేంటో చెప్పు నందు. అక్కడేం జరిగిందో నాకు పూర్తిగా చెప్తేనే నేనేమైనా చేయగలను నందు. ప్లీజ్. అవసరం లేదని చెప్పాను కదా. అవసరం లేదు. నేనేం మాట్లాడాలనుకున్నా మా అమ్మతోనే మాట్లాడతాను. దయచేసి నువ్వు నన్ను విసిగించొద్దు. నాకు నిజంగా నువ్వు సహాయం చేయాలనుకుంటే వెళ్ళి మా అమ్మని ఇక్కడికి పంపించు. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను. మగాణ్ణి నమ్మించడానికి మీ ఆడవాళ్ళు వాడే ఆయుధం ఏంటో తెలుసా? ఈ కన్నీళ్లు. ఇప్పటికే నా గురించి చాలా టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు బయలుదేరు. నందు, నందు. మేడం, ప్లీజ్ బయటికెళ్ళండి. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. వదినా, వదినా. ఏంటి గురు? అదే వదినా, మీరు చెప్పినట్టే శివాని చేసి పెట్టాడు. ఇదిగో. ఏంటిదినా? ఏంటివన్నీ? నందు తప్పు చేశాడు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ వచ్చాయి. నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో నాకు బాగా తెలిసిన వాళ్లే కావాలని ఇదంతా ప్లాన్ చేశారు. వదలనమ్మా. వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళంతా చూసేంత వరకు నేను వదలను.